బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. అంతటి అస్కలిత బ్రహ్మచారి సంసారంలో పడి ఎన్ని బాధలు పడుతున్నాడు. నాథ, బయలుదేరండి, అబ్బాయిని ఒకసారి చూసొద్దాం. సరే పదదేవి. బాబు, ధర్మం నా కర్మం. ఇప్పుడు మీకు ధర్మం పండి. ధర్మం సర్వపాపహరం తండ్రి. అందరూ కలిసి నా ప్రాణాలు తీయండి. ఇదిగో మీకు కాదు పొమ్మంటుంటే పండి పండి. మాయా, వీళ్ళకి ఏదైనా ఇయ్యమ్మా. పాపం. ఆహా, అన్నపూర్ణ తల్లి ఇంట్లో ఉంటే లేదు లేదంటూ పొమ్మంటావే నాయనా. అవునవును, అన్నపూర్ణ అల్లుడు సొమ్ము అత్తధార పోసిందని ఆర్జించి తెచ్చి పెడితే అందరూ అన్నపూర్ణలే. పోరేవింకా పెట్టిపోయడానికి బిడ్డ పాప ఎవరూ లేరు. ఉన్నాడు నాయన, ఒక్క సుపుత్రుడు. ఇంకే సంపాదించి పెట్టలేడు ఆ సుపుత్రుడు. ఇప్పుడు పూర్తిగా భ్రష్టుడైపోయినాడు నాయన. మేము ఇలా ముష్టికి బయలుదేరాం. మంచి పని చేశారు. పండి పండి. ఇదిగో మీ చీర. ఇవ్వకే ఇవ్వకు. ఎందుకు చిరిగిపోయింది? చిరిగిపోతే మట్టుకు చించితే పిల్లలకు గోచులు కావు. ఇదిగో తెరగా వచ్చిందని పట్టుకుపోతున్నావా? బాబు బాబు, పోనీ ఇచ్చేయి. ఎంత కష్టంలో ఉన్నాడు పాపం. ఇవి కూడా తీసుకోనైనా, మా బిడ్డ లాంటి వాడివి. అడవి కొట్ల లాంటి అత్తమామ సిద్ధమయ్యారు. ఇక మీలాంటి అడుక్కు తినే తల్లిదండ్రి తక్కువయ్యారు నాకు. అదేమిటి నాయన, వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులా ఉంటే అలాంటవి. రౌద్రంలో అంతటి వారే నా సంసారంలో చేరి ప్రళయ తాండవం చేస్తున్నారు. చల్లని నా ఇంట్లో కాలు పెట్టి శ్మశానంగా మార్చాలని చూస్తున్నారు. ఈ పార్వతీ పరమేశ్వరులకు తోడు వీడొకడు నందీశ్వరుడు. వీళ్ళందరూ తగలబడితే గాని నా శరీరం విరగడైపోదు. ఆ తగలబడేదేదో నువ్వే తగలబడు. శివ శివ. అమ్మా, అంత మాట నొచ్చే భర్తను మగవాడు కోపించాడని మనం ఎదురు తిరిగితే సంసారాలు అల్లరిపాలు కావు. ఆకులలో పిందెవలి రక్షించి పోషించే భర్తకు మించిన భగవంతుడెవరమ్మా భార్యకు? ఆ పతే కాలిపోతే బ్రతుకున్న శవం కాదు సతీ. వెళ్ళు, నీకన్నిటితో భర్త పాదాలందుకుని పాప విముక్తి పొందు. అలా గడ్డి పెట్టమ్మా. రోసం పౌరుసం లేని గుడ్డిని అడ్డమైన గడ్డి నువ్వే తిను. నా పిల్లకే కర్మ తినడానికి. అమ్మా తల్లి, ఇదే నా కూతురికి నేర్పవలసిన నీతులు. ఎంత అల్లారు ముద్దుగా పెంచిన ఆడపిల్ల నువ్వు అయ్యి చేతిలో పెట్టిన తర్వాత అతడే కదమ్మా అన్నిటా దిక్కు. సంసారాలు ఎప్పుడూ ఒక్క రీతిగా సాగవు. కష్ట సుఖాలు కలబోసి పంచుకోవడమే కుటుంబ ధర్మం. తెచ్చినప్పుడు దేవుడు, తేనప్పుడు దయ్యమున. అమ్మలగన్న అమ్మవు, అమ్మకు దూరమైన ఆ కుర్రవాణ్ణి ఇలా బాధించడం భావ్యం కాదు తల్లి. మీరు వచ్చింది తిరిపానికా, తీర్పులు చెప్పడానికా? తీర్పులు మీలాంటి దొరల పని, దొంగతనాలు మీలాంటి గజ దొంగల పని. దొంగ 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 ఎందుకలా ఎత్తిపడుస్తారు? వేద వేదాంగాలు నేర్చి విజ్ఞాన వీధుల్లో విహరించే బ్రహ్మజ్ఞానివే ఆత్మను అరచేతితో అదివు పట్టి అతి నీచమైన దొంగతనానికి దిగి ఈ స్థితికి ఎందుకు వచ్చాను? ఈ క్షుద్ర దేవతలందరికీ పీకలమయ్యా నైవేద్యం సమర్పించడానికి తెలుసా? ఏనాడు ఈ అడవి మేడానికి అల్లుండయ్యాను, ఆనాటి నుంచి నా ఆత్మకు శాంతి అనేది ఈషణ్మాత్రమైనా లేకపోగా అయ్యోని కరికరించే దిక్కైనా లేకపోయింది. ఆపదలపై ఆపదలు అశ్రిపాతాల వలె విరుచుకుపడే వేళల్లో అండగా నిలిచి ఆదరించవలసిన అర్థాంగి హాలాహలమై వేధించుకు తింటోంది. అవును, ముల్లోకాల్లోనూ కాలుగాలిని పిల్లిలాగా తిరుగుతూ చల్ల చల్లగా కయ్యాలు పెట్టి తాండవ నృత్యం చేసేవాడిని. ఆ పాపమే పెచ్చు విరిగి పెళ్ళంపోరుగా మారి నా ప్రాణాలు తీస్తోంది. చాలు, నాకు జరిగిన ఈ శాస్తి చాలు. ఈ సంసార జీవితం కంటే సన్యాసమే లేదు. స్వస్తి స్వస్తి, ఈ ఆలికి స్వస్తి, అత్తమామలకు స్వస్తి, నా సర్వస్వం గ్రహాలకు స్వస్తి స్వస్తి. సన్నాసంలో కలుస్తానన్నావుగా, మళ్ళీ పిల్లలన్నీ శారదిస్తా. శాంతం శాంతం. తప్పు చేయటం మానవ సహజం. అది క్షమించి చేరదీయటమే దైవ లక్షణం. అమ్మాయి కోసం కాకపోయినా ఆ పిల్లల కోసమైనా అల్లుణ్ణి మన్నించి కడుపులో పెట్టుకోక తప్పదు. సరే, ఈసారికి క్షమించాం. బాబు లేనాయనా,
బాబు, సంసారాల్లో అనేక సాధక బాధకాలుంటాయి. ఓరిమితో అవన్నీ సరిచేసుకోవటమే గృహస్థుని ధర్మం. ప్రేమతో, సహనంతో కష్ట నష్టాలను నిగ్రహించి గృహసీమను స్వర్గసీమగా చేసుకోవాలి. చూడు నాయన, ఒక్క రహస్యం చెబుతాను విను. సంపాదన ఉంటేనే స్త్రీలు నింపాదిగా ఉంటారు. గడనగల మగని జూచిన అడుగడుగుల మడుగులిడుదురు అతివలు ప్రేమ. గడనుడుగు మగనిగాంచిన నడకీనుగ వచ్చనంచు నగుదురు తనయా. ఇది లోక చరిత్ర కనుక వెళ్ళి ఏ మహారాజునైనా ఆశ్రయించి బాగా ఆర్జించుకురా. తిట్టిన వాళ్ళందరూ నిన్ను దీవిస్తారు. నాయనా, ముఖం చూస్తే ఆ సరస్వతీదేవి ముద్దుబిడ్డలా ఉన్నావు. విద్య నీతో పాటు ఉంటుంది. వెళ్ళి విజయంతో తిరిగిరా. కన్న తల్లిదండ్రుల వలె కరుణ చూపి నాలో కొత్త ప్రాణం పోశారు. కృతజ్ఞుడు. పెద్దలు చేయగలిగింది ఇంకేముంది నాయన? విద్యలు నేర్పడం, బుద్ధులు చెప్పడం. వెళ్ళిరా నాయనా. మాయా, మన్నించు. ఆకలితో మార్చి మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. ఇక నిన్ను పిల్లల్ని పువ్వుల్లో పెట్టి కాపాడతాను. నానారాజ సందర్శనం చేసి నవనిధులు తెచ్చి నీ నట్టింట పోస్తాను. సరేనా? అట్లాగే. తొందరగా వస్తావు కదా? ఓ, పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు. బాబులు, నే వచ్చే వరకు చేపలు మాత్రం పట్టకండి. కృష్ణ, నారద మహర్షి గర్వభంగ ప్రకరణం ఇంకా పరిసమాప్తి కాలేదా? కాలేదు. అతడిప్పుడు యాచన వృత్తి పూని దేశాటనకు బయలుదేరాడు. మనం ఇప్పుడు అతనికి దాఖల రూపంలో దర్శనం ఇవ్వాలి. పద. సింహాసనమై ఆసనమై నభము గొడుగై కొడుకై తద్దేవతల్ తుచ్చులై పరమామ్నాయములెల్ల వందిగణమై బ్రహ్మాండం ఆకారమై కారమై సిరి భార్యామణి అయి విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రి అయి వరుసన్ నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ. యనా, ఎవరు మీరు? భట్రాజులా? కాదు, భావమర్దులం, బ్రహ్మపుత్రులం. నారద మునీంద్రులా? ఈ ఆసనం అలంకరించండి స్వామి. తమ రాకకు కారణం? ఆకలి. ఆకలా? అది కాదు మహారాజా. మానవునికి ముఖ్యమైన ఆకలి భక్తి. ఆ భక్తిని వృద్ధి చేయడానికి దేశంలో ఒక పెద్ద దేవాలయం కట్టిస్తున్నాను. దానికి అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కాంబోజ, కేరళ సామ్రాట్టులు 6 6 గోపురాలకు విరాళాలిచ్చారు. ఇక ఒక గాలిగోపురం మాత్రం ఉండిపోయింది. దానికి తమరు తప్పకుండా కట్టిస్తాం. ఆహాహా, పురుషోత్తములు. ధనమిప్పిస్తే వెంటనే దయచేస్తాం. అలాగే మీరు 6 గోపురాలు కట్టించి ఇక్కడికి దయచేయండి. 7వ గోపురం మేము దగ్గర ఉండి బంగారంతో కట్టిస్తాం. శ్రీమద్రమారమణ గోవిందో. మరి దయచేయమన్నారా? తమదే ఆలస్యం. మహారాజా. మహాత్మా, మరేమీ లేదు. దేవాలయ శంకుస్థాపన సమయంలో ఏదో సంతర్పణ చేయాలని సంకల్పించాను. అలాగా ఆధ్యాత్మిక చింతన మాని అన్నదానాలు చేస్తున్నారన్నమాట. అవునవును, ఆకలి కడుపులకు అన్నం పెట్టడం చాలా అవసరం లేండి. ఆహాహా, అంత విస్తారమేమీ లేదు. వీలుంటే 1000 మందికి మాత్రం. ఇంకా వీలుంటే 2000 మందికి మాత్రం. రమదయ. మహామంత్రి, వారికి సరిపోయే భోజన సామాగ్రి బళ్ళ మీదకి ఎక్కించి వారి ఆశ్రమంలో అందజేయండి. అలాగే. ఆహాహా,
ఆ బళ్ళు మేమే తోలించుకు పెడతాములండి, మీకెందుకు ఆ శ్రమ? స్వామి, ఎన్నాళ్ళ నుంచో మీ హరికథాగానం వినాలని మా కోరిక. ఎంత మాట, ఎంత మాట! మీరంత దానమే చేస్తే మేము గానమే చెయ్యమా? అలాగే. జయ శ్రీమద్ రమారమణ గోవిందో కలడుకు చేలుండను విప్రోత్తముడొకడు, కలడుకు చేలుండను విప్రోత్తముడొకడు, వారికి కలిగెను చింత గూర్చు సంతాన బనంతముగా, మరి దొరకదు కబళం తిరుపాపలకు ఎంత ఘోరమకటాగా. పాపం కుచేలుడు కడిపెడు పిల్లల్ని కన్నాడు. కడిపెడు బిడ్డలన్ గనియు కర్మవశం బటునుంట చేసి, ఆ బుడతల పెట్టిపోతలకు పుట్టవు చారెడును కలైనా. ఇలా సంసార బాధలు పడుతూ ఉండగా ఒకనాడు ఇల్లాలు కుచేలుని భార్య తన భర్త దగ్గరకు చేరి, వినుడి నా మొర దయగనుడి, వినుడి నా మొర దయగనుడి, పసి పాపల గతి నేనో పగదాలను, వినుడి నా మొర దయగనుడి, మీ బాల్యమిత్రుడగు గోపాలుని, మీ బాల్యమిత్రుడగు గోపాలుని, గోపాలుని దరి చేరి మన గతి నెరిగింపుడు, వినుడి నా మొర దయగనుడి అని ప్రార్థించిందట. అంత కుచేలుడు తన భార్య మాటలు విన్నవాడై ద్వారకకు వెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మిత్రుని చూచి ఎదురేగి, గట్టిగా మిత్రుని కౌగిట చేర్చను ఎట్టెటులుంటివి మిత్రమా, గట్టిగా మిత్రుని కౌగిట చేర్చను ఎట్టెటులుంటివి మిత్రమా, నీ సంతతి అంతయు సౌఖ్యమా, నీ ఇల్లాలను గూలమా. అంటూ ఆ భక్తమందాడు ప్రశ్నించాడు. తరువాత తన భార్య రుక్మిణి వైపు తిరిగి, దేవి, భూసురవరీయుడీతడు సుబుద్ధి మహాత్ముడనుంగు మిత్రుడు, ఏ చేసిన పుణ్యమూలమున చేకురె నాకొక బాల్యమిత్రుడై, వేసట చెందెనీతడు, వేసట చెందెనీతడు, సుపేశకరంబుల పాదమొత్తగా, దాసుడనుంటి నేనిచట దాసివి నీవును రమ్ము నెచ్చలి. అని పిలిచాడు. పిలిచి ఆ కౌస్తుభదారి తానే కాకుండా తన భార్య చేత కూడా మిత్రుని పాదాలు ఒత్తించుతూ ఇలా అన్నాడు, మిత్రమా నాకేమీతువు కానుక, మిత్రమా నాకేమీతువు కానుక, ఇన్ని నాళ్లకు కళ్ళబడితివి, ఇన్ని నాళ్లకు కళ్ళబడితివి, వెన్నెలాయను నాదు మనసు, మిత్రమా నాకేమీతువు కానుక. అని అడిగాడు. అప్పుడు కుచేరుడు తన కొంగురు ఉన్న గుప్పెడొట్టుకును తీసి సిగ్గుతో తన మిత్రుని దోషిట్లో పోశాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పరమానందం పొంది రుక్మిణికి ఒక్క పలుకైనా పెట్టకుండా అన్నీ తనే తినేశాడు. అలా తినగానే కుచేలుడు దారిద్ర్యమంతా తీరిపోయి అప్పుడు కుచేలుడు మహదానందం పొంది
ఆ దివ్యమూర్తి పదాలపై పడ్డాడు. పడ్డవాడై నీ దయ తెలియగా తరమా, నీ దయ తెలియగా తరమా, నీరజ నయన క్షీరాభిషయన, నీ దయ తెలియగా తరమా. ఇక అక్కడ కుచేలుని ఇంటి నిండా ధనధాన్యాదులు రాజులు పోసున్నాయి. అప్పుడు కుచేలుని భార్యాబిడ్డలందరూ ఆ భక్తవత్సలుణ్ణి తలచి ఇలా ప్రార్థిస్తున్నారు. దీనా బాంధవా, దీనా బాంధవా, దేవా దీనా బాంధవా, నీ దయ కలిగెన మా పైన, నీ దయ కలిగెన మా పైన, పేదరికం మది తొలగే పెన్నిధులే ఒరిగెనులే, నీ దయ కలిగెనులే దేవా దీనా బాంధవా, దేవా దీనా బాంధవా, దీనా బాంధవా, దీనా బాంధవా. ఇలా ప్రార్థిస్తూ ఉండగా కుచేలుడు తన ఇంట్లో ప్రవేశించాడు. దారాపుత్రుల వదనాల్లో వికసించిన వెలుగును చూచి తన్మయుడైపోయాడు. కనుక శ్రీహరి నమ్మిన వారికి వేరే కరువేమున్నది జగతి, శ్రీహరి నమ్మిన వారికి వేరే కరువేమున్నది జగతి, గుప్పెడు అటుకుల గొప్పగా చేసి కురిపించను సిరులను శౌరి. శ్రీమద్రమారమణ గోవిందో హార్. సెలవు ప్రభు. స్వామి, ఈ ధనం తీసుకోండి. ధనమా? దీనికి మాకు చాలా దూరం. తీసుకోండి స్వామి, ఈ ధనము ధర్మం చేయడానికేగా. సరే, మీరు ఇస్తున్నారు గనక మేము పుచ్చుకుంటున్నాం. మీరు తీసుకుంటారనే మేము ఇస్తున్నాం. మీ మేలు మర్చిపోలేము. ఎవరు మేలు కోరి వారు దానాలు చేస్తూ ఉంటారు. ఇందులో మీకు దక్కేది ఏమీ ఉండదులేండి. అంతా పంచి పెడితే సంచులు మిగులుతాయి. అంతే అంతే. ఇక వెళ్ళి రామా చిత్తం. శ్రీమద్రమారమణ గోవిందో హా. అన్నట్టు బావా, నేను అబద్ధాలు ఆడితే నన్ను బతుకు తంతావే, మరి నువ్వు రాజుగారి దగ్గర ఎందుకు అబద్ధాలు ఆడా? ఓరి సన్యాసి, పెద్దవాళ్ళు ఆడితే అవి అబద్ధాలు కావురా. అవసరాలు అవసరాలు. పైగా పెళ్ళాం బిడ్డల్ని పోషించడానికి ఏమైనా చేయొచ్చు అన్నాడు శాస్త్ర గారు. అవసరాన్ని బట్టి అని ఉంటాడు ఆడు కూడా. అంతా పేరయ్య పేరయ్య. సదాశివ, ఆ మహారాజు గారు ఈగనే అంతకన్నా మహారాజు నా డబ్బు నాకు ఇచ్చేయకుండా దాటిపోవడం నాయన అంట. అయ్యో సంతా, అందులో 500 ఉన్నాయండి. నీకు ఇవ్వాల్సింది 200లేగా. నీకు వేస్తారా నాకేస్తారా? అప్పు 200. మరి దాని మీద వడ్డీ 50, వడ్డీ మీద చక్ర వడ్డీ 50. నీ ఇంటి చుట్టూ తిరిగి నా గొంతంతా చించుకు అరిసినందుకు 100. నా వ్యాపారం అంతా సెడగొట్టుకు నీతో తిరిగినందుకు 100. ఇకపోతే మిగిలేదేమిటి సంతా? మన ఇద్దరం అవుతా. నన్ను తీసుకురా, అప్పుడు తీసుకురా. పోని వ్రణబాధ లాంటి రుణబాధ తీరిపోయింది. ఇందుకే కాబోలు కుబేరుడు లాంటి ప్రాణ స్నేహితుడున్నా పరమశివుడు అప్పడకుండా భిక్షమెత్తుకు బ్రతికాడు. పద పద, ఎవరూ ఎత్తుకుపోకముందే ఈ తినుబండారాలు ఇంటికి చేరుద్దాం.
ఇది దొంగలు కొట్టే చోటు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓరి మందమతి, ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేదురా? ఈ తిరుబండారాలు కూడా పోతే ఇక మనకు మిగిలేదే ఉందిరా. ఏమో, నీ ముఖం చూస్తే నాకు అనుమానంగానే ఉంది. భయం లేదు, భయం లేదు. గజ దొంగ అయిన ప్రాచేతసుల్ని వాల్మీకి మహర్షిగా మార్చిన మహాజ్ఞానిని. మనకే దొంగల భయం ఉండదు. పద. సిక్కారు నా చేతులు. అడిగి ఒకేసారి నీ కాడి ముట్టములే. మేము సర్వసంగ పరిత్యాగులం. మా దగ్గర సంత ఏముంటుంది బాబు? అబద్ధాలు ఆడతావట నాతో? ఆ బళ్ళో సరుకంతా అప్పగిస్తావా లేక నీ గుర్ర బొగ్గమంటావా? ఇదిగో నా బుర్రజోలికి మాత్రం రాబాకే. బండి మా బావది. ఇదిగో దొంగ. దొంగనేవాడి తంట కాదు, దొంగ గారు. ఏయ్! పోనీ దొరగారు. నేను బీదవాణ్ణి, భార్యాబిడ్డలు కలవాణ్ణి. ఏదో నానా కష్టాలు పడి అడ్డమైన అబద్ధాలు ఆడి కాదు, ఏదో హరినామ కీర్తన చేసి సంపాదించుకున్నాను. హరినామ కీర్తన చేసి నీ పట్టుకొస్తే నీ బుర్ర రామకీర్తన పాడించి నేనట్టుకుపోతా. వద్దు, పిల్లలు ఆకలి, వద్దు. కృష్ణ, బావా, సంత, బండి, ధాన్యం, కృష్ణ, పిల్లలు ఆకలి, కృష్ణ, కృష్ణ. జీవా జీవా ముక్తి మార్గమును కనలేవా మాయమోహమయ జీవా ముక్తి మార్గమును కనలేవా ఎక్కడ జనియంచితివోమును నీవే గతి దిక్కులా వెలిగితివో ఎక్కడ జనియంచితివోమును నీవే గతి దిక్కులా వెలిగితివో ఇక్కడ ఏ గతి నుంటివో ఇంచుక ఎరుగుమురా జీవా ముక్తి మార్గమును కనలేవా. అయ్యో, నా పిల్లలు. మాయా, పిల్లలు. అయ్యో, ఏమిటి మాయా? ఏమిటిది? ఏం జరిగింది మాయా? మాయా, వచ్చావా? ఏమిటి రక్తం? ఏం జరిగింది? దానికెళ్ళి పిల్లలు అలా పడి ఉన్నారు. పిల్లలందరూ ఏదో తెలియని జబ్బుతో మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్నారు. ఏం భయం లేదు, అన్నిటికీ ఆ కృష్ణ పరమాత్ముడే ఉన్నాడు. కాపాడు బాబులు, బాబులు, నీకోసమే బ్రతికొచ్చానురా నాయన. నీ నాన్నను ఒక్కసారి చూడరు. చెప్పుకో, చంపలేసుకుంటా. నన్ను అప్పుడే మరిచావా నరుడా? నేను పోరారమ్మను కాదంట్రా. నీ కూతురికి పెళ్లి చేశాను, కుంభం పోశావో. నీకు మనవలిచ్చాను, నాకు జాతర చేయించావంట్రా నరుడా. తల్లి, 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 మరుపనేది మనుషులకు కాక మానుకొస్తుందా చెప్పు తల్లి. చల్లని తల్లివి. ఇదిగో నీ బిడ్డలకి నయం చేయించుకో, కోరిని సంపాలు చేయించుకో. అవును తల్లి, నా బిడ్డల్ని కాపాడు. నీ మేలు మరవలేదు. మంచి తల్లి కదా. ఒట్టి మాటలతో నన్ను ఊరుకోబెడుతున్నావట్రా నరుడా. ఏం కావాలో కోరుకో తల్లి, అట్లాగే చేయిస్తాం. బలి, బలి, నా
నాకు జంతు బలి కావాలరా నరుడా అదెంత భాగ్యం. అట్లాగే జంతు బలే వద్దు వద్దు, నేను ఒప్పుకోను. నన్ను ఎదురుతామంటా నేను దుంపనాశనం చేసేస్తాను రా నరుడా. ఏం చేసినా సరే హింస నా మతం కాదు. మతం మతం అంటూ నీ సంతానాన్ని నాశనం చేసుకుంటావా? అమ్మవారి కోపం వస్తే మనమంతా ఏమైపోతామో తెలుసా? ఏమైపోయినా సరే రేయ్ ఒక్కటి కాదు, నీ కొడుకులందరినీ ముద్దలు చేసి మింగేస్తాను రా నరుడా. ఇదిగో పరుగుతాను. బాబు 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 నాన్న, అయ్యో నా తల్లి, వద్దు తల్లి వద్దు, మా అపరాధం క్షమించు తల్లి. అమ్మా, జీవుల మేలు కోరే దేవతవే ఇలా జీవహింస కోరడం న్యాయమా? రక్షించే తల్లివే ఇలా భక్షించడం ధర్మమా? త్రిజగన్మాతవే ఏమిటి రక్తదాహం తల్లి? నాకు నీతులు చెప్తున్నావట్రా? ఇదిగో రెండో ముద్ద. నాయనా బాబు 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 ఒప్పుకో, నీ పాదాలు పట్టుకుంటాను, ఒప్పుకో. చూస్తూ చూస్తూ మన పిల్లల్ని మట్టి పాలు చేయకు, బలిస్తాను నాను. వద్దు మాయా, మనస్సులను పెనవేసుకున్న మాయా వ్యామోహాల వల్ల మనం ఇలా భ్రమపడ్డమే కాని పుట్టినవారు ఎప్పటికైనా గిట్టక తప్పదు. నీటి బుడగల్లాంటి ఈ బ్రతుకులు చితికిపోవడంలో కాస్త వెనక ముందు అంతే. కష్టాలు వచ్చినంత మాత్రాన ధర్మం తప్పకూడదు. మాయ, నా మాట విను, హింస మహాపాపం. నన్ను ఎదురుతావంటా నరుడా? నీ వంశం మొత్తానికి మింగేస్తాను, చూసుకో. ఇదిగో కాసుకో. బాబు అమ్మతల్లి శాంతించమ్మ, శాంతించు. బలితనమయ్యా బాబు, అది మన కులాచారం. నాయనా, ఇన్ని జీవాల కోసం ఒక జీవాన్ని ఇస్తే తప్పులేదులే, ఒప్పుకో. అను అను ఇస్తానను, బలిస్తానను. వీళ్ళందరినీ బతికించుకో. అనవయ్యా, అను అను. భగవంతుడా, సరే అలాగే తల్లి, నీ ఇష్టం వచ్చినట్లే చేస్తాను. నా మాయను రక్షించు, పిల్లల్ని బ్రతికించు, అలాగే చేస్తాను. చూసారా నారద మహర్షి ఎలాంటి స్థితికి వచ్చాడో? ఒకప్పుడు మీ నామస్మరణ వదలని దివ్య పురుషుడే అతడి హీన స్థితికి రావడం మనం సహించగలమా? ఇక నేను ఆయన్ని రక్షించండి. రక్షించడానికి శిక్షించడానికి నేనెవరిని సత్య? నారదుడి స్థితికి రావడానికి కారణం అతని అహంకారమే. అది నిశ్శేషము కానిదే అతనికి విముక్తి కలుగదు. ఆ సమయము ఇప్పుడు ఆసన్నమైనది. చూదుగానిరా. ఆపండి. ఇదిగో కత్తి, ముందు బలి కాని. అమ్మా, ఇదిగో బలి స్వీకరించు, నా బిడ్డల్ని రక్షించు. మాతృదేవో భవ, పితృదేవో భవ. నీ మంత్రాలకేం కానీ ముందు బలి కాని. విశ్వదేవో భవ, విశ్వదేవీ భవ. ఆలస్యం చేస్తే అమ్మవారు కోపం వస్తుంది. ఏటై తొందరగా కానీ గురుదేవో భవ, గురుదేవీ భవ. అబ్బబ్బా, త్వరగా బలి కాని, పిల్లలు అవతల స్పృహత పడిపోతున్నారు. కానీ క్షమించు మాయా, నేను ఈ జీవహింస చేయలేను. ఒక జీవిని చంపే అధికారం మరో జీవికి లేదు. నీ మెట్ట వేదాంతంతో నా సంతానాన్ని నాశనం చేస్తావా? కన్న తండ్రి వేయండి కూడా ఇంత కఠినత్వమా? మాయా, నన్ను నిందించకు మాయా. జీవులను సృష్టించి పోషించి లయం చేసే అధికారం ఆ సృష్టికర్త. సకల జీవుల శుభోదయం కొరకు నా జీవితం ధారపోస్తానని కంకణం కట్టుకున్నాను. నేను ఈ జీవహింస చేయలేను మాయా. మాయా, కావాలంటే నీ క్షుద్ర దేవతలకు నా శిరస్సు తెంచి నా కవష్ట రక్తం కుమ్మరిస్తాను. అయ్యో, నువ్వు మొండివైనప్పుడు తాత నాకు తప్పుద్దా? వద్దు
వద్దు, నేను బతికుండగా ఈ పని చెయ్యని పని వద్దు. ఇది పవిత్ర భారత భూమి, ఇక్కడ హింసకు తావులేదు. నా భార్యా బిడ్డలు అందరూ అగ్నిలో పడి దగ్ధమైపోయినా సరే నేను ఈ అమాయక జీవిని చంపి ఈ క్షుద్ర దేవత రక్తదాహం తీర్చలేను. వదలండి, వదలండి. అమ్మో అమ్మో అమ్మ కోపడుతుందిరా. పారిపోతాం, పారిపోకండి, నీళ్లు తీసుకొని మంటలు ఆడుతున్నాం. పారిపోకండి, పారిపోకండి, భగవంతుడా. అయ్యో మాయ, పిల్లలు మాయ, పిల్లలు మాయ, 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 పిల్లలు, పిల్లలు మాయ, పిల్లలు మాయ, మాయ. జీవా జీవా ముక్తి మార్గమును కనలేవా మాయమోహమయ జీవా, ముక్తి మార్గమును కనలేవా. మిథ్యామయమో మాయా జగమిది మది విడువుమురా జీవా, మిథ్యామయమో మాయా జగమిది మది విడువుమురా జీవా. నిత్య సత్యమో పరం జ్యోతి గని దరిజేరుమురా జీవా, కనలేవా జీవా, ముక్తి మార్గమును కనలేవా జీవా. మాయ ఎవరు? నారదమునింద్రులు. స్వామి, మాయ, పిల్లలు మాయ, పిల్లలు మాయ, మాయ, పిల్లలు మాయ, మాయ, మాయ. స్వామి, మాయ ఏమిటిది? ఎందుకు ఈ ఆవేదన? నా మాయ నుండి విడిచిపోయింది. మాయ. మహర్షి, మాయ విడిచిపోయినందుకు విచారమా? చాలండి వేదాంతం. మా సంసారంలో దుఃఖం మీకేం తెలుస్తుంది? మనసారా ప్రేమించిన మాయ ప్రాణాల కన్నా మినలైన బిడ్డల్ని అగ్నికి ఆహుతి చేసి అలా జీవించను. తమరు సర్వజ్ఞులు కదా, అశాశ్వతమైన జీవితాల కోసం ఇలా దుఃఖించటం ధర్మమా? నా మాయ అందరిలాంటిది కాదు స్వామి. మహాసాధ్వి, సాధుశీల, సౌందర్య రాశి. నా మాయ లేనిదే నేను జీవించలేదు. చేతులారా భార్య బిడ్డల్ని చంపుకొని ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం లాభం స్వామి? నేనా చంపుకున్నది? ఇంతకు ముందే కదా స్వామి ఆ కోపావేశంలో మీ వారిని అందరినీ మంటల్లో పడి చావమని శపించారు. నేనా? నేనా? అవును, మీరే. హరి హరి, ఎంత పని చేశావురా నికృష్ట నారద. ఈ శాపం నీకే తగిలింది. నీ వంశాన్ని నేనే నాశనం చేసుకున్నావు. అయ్యో, దుఃఖించి ఏం ప్రయోజనం స్వామి? సంసారం అంతా ఒక వింత స్వప్నం, నా అన్నదంతా ఒక మహానాటకం. బ్రతికున్నంత వరకే ఈ బాంధవ్యాలు, పోయిన తరువాత మీరెంత ఏడ్చినా ఆ జీవులకు అనవసరం. మహర్షి, మాయ ఈ జగత్తునంతా వలయంగా చుట్టుకుని ఉంటుంది. ఆ వలయంలో పడకుండా తప్పించుకోగలవాడే విజ్ఞాని. మీరు జ్ఞానధనులైన మహర్షులు. ఐహిక బంధనాల్లో చుట్టిపడవేసే ఆలుబిడ్డల కోసం అలమటించి ప్రయోజనం లేదు స్వామి. వారి ఆత్మశాంతి కొరకు అంత్యక్రియలు చేసి రుణ విముక్తులు కండి. రండి, మృత శౌచ స్నానం చదురు గాని. మాయ, పిల్లలు మాయ. జరిగిందేదో జరిగిపోయింది, బాధపడకండి, వెళ్ళండి. విచారించకండి స్వామి, వెళ్ళండి, వెళ్ళండి.
ఏమిటి? ఏం జరిగింది? నేను ఎక్కడున్నాను? ఏమిటి స్వామి నీటిలో అంతసేపు ఉన్నారు? అలా చూస్తారే, పోయిందా ఏమైనా? అవును మాధవ, నన్ను ఆవరించి ఉన్న మాయ పూర్తిగా వదిలిపోయింది. మరి రారేం పైకి? కృష్ణ, నేను పోగొట్టుకున్న జ్ఞాన సంపత్తి తిరిగి లభించింది. మాయాతీతుణ్ణి అనుకున్న నా గర్వం పూర్తిగా మటుమాయమైపోయింది. పరమ పురుష, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. మునీంద్ర లేవండి. నారద సంసారము సర్వము మిథ్య. అహంకారంతో నిండి ఉన్న మీ ఆత్మను మధించి ఆ అహంకారాన్ని తొలగించడానికై నేను ఆడిన నాటకం ఇది. స్వీకరించండి మీ మహతిని. సతిగా మారి కొంచెం అపశృతులు పలికింది. ఇకనైనా శృతి సరి చేసుకుని విశ్వగీతి వినిపించండి. ఇదిగో. ధన్యోస్మి, ధన్యోస్మి. మహతి, ఏది మాధవునిపై ఒక్క మధుర గీతం పాడు. నీలవర్ణ నీలీలలు తెలియా, నీలవర్ణ నీలీలలు తెలియా, నా తరమా దేవాది దేవా, నీలవర్ణ నీలీలలు తెలియా. మురళీధారి మోహన రూప, మురళీధారి ఆ ఆ ఆ మురళీధారి మోహన రూప, మాయవీడరా మహతి మ్రోగెరా, మాయవీడరా మహతి మ్రోగెరా, మాయవీడరా మహతి మ్రోగెరా, మంగళగీతిని వినిపిల్తు దేవా, మంగళగీతిని వినిపిల్తు దేవా, నీలవర్ణ నీలీలలు తెలియా, నా తరమా దేవాది దేవా, దేవ దేవా దేవాది దేవా, దేవ దేవా దేవాది దేవా, దేవాది దేవా